వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంత్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో అందుబాటులో 8.19 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఇసుక ఆపరేషన్లలో పారదర్శకత, చట్టబద్ధత తప్పనిసరి అని, ప్రజల సంతృప్తి కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్తో కలిసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఇసుక లభ్యతకు ఎటువంటి ఇబ్బందులు లేవని, నిర్మాణ పనుల కోసం అవసరమైన ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద సమృద్ధిగా అందుబాటులో ఉందని తెలిపారు. జిల్లా పరిధిలో 29 స్టాక్ పాయింట్లలో మొత్తం 9,96,736 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉండగా ఇప్పటి వరకు 5,20,397 మెట్రిక్ టన్నులు వినియోగమయ్యాయన్నారు. ప్రస్తుతం 4,76,339 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని వివరించారు. గోదావరి నదిలో నీటి స్థాయిలను దృష్టిలో ఉంచుకొని తదుపరి ఆదేశాల వరకు ఓపెన్ రీచ్లలో డీసిల్టేషన్ ద్రవకాలకు అనుమతులు ఇవ్వబడవు అని తెలిపారు. అయితే నిర్మాణ పనులు అవసరాలకు తగినంత ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు. మాన్సూన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు తవ్వకాలు నిలిపివేయబడ్డాయని, ఆ మేరకు గతంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని కలెక్టర్ కీర్తి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ డి మురళీకృష్ణ, జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, పీసీబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం శంకర్రావు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటిలో ఫార్మర్స్ పట్టాల్సి ఉంటాయి. ఫ్లడ్ వచ్చినప్పుడు కవర్ అయ్యారు. తర్వాత వాళ్ళు అగ్రికల్చర్ పర్పస్కి ఇసుక మ్యాటర్ వేసిందనేసి అక్కడ నుంచి స్టాండ్ తీసేయాలి అన్నట్టు రిక్వెస్ట్ పెడతారు. దాన్ని యాక్టివ్గా పట్టాలని ఇంకొక 1 month తర్వాత వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఎవరికైతే పర్మిషన్స్ ఇచ్చారు ముందు పబ్లిక్ ఏరియాకి వెళ్ళి అందరూ పర్మిషన్స్ తెచ్చుకున్నారు. లాస్ట్ ఇయర్ టైం లేవు కానీ ఈసారి 15 వరకు వచ్చేసాం పర్మిషన్స్. ఒక 1 month తర్వాత వాటర్ రిసీడ్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్. మేఘాలు తీసుకుంటే వాళ్ళు 1 meter చెప్తే ఇస్తారు. మనకి జీవో ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్ ఎంత సర్టిఫై చేస్తే అంత తీయచ్చు. మనం 3 meters సర్టిఫై చేసుకుంటాం. జీవో ప్రకారం అగ్రికల్చర్ ఆఫీసర్ టు మేక్ ల్యాండ్ ఫిట్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ ఎంత ఇక్కడ 3 meters ఇస్తాం. 3 meters మాన్యువల్ చేయాలంటే కష్టం అని మనం 3 meters ఇచ్చారు కాబట్టి మెకనైజ్డ్. అప్పుడు 3 meters తీసుకుని మనం అగ్రికల్చర్ యూజ్ చేసుకోవచ్చా? అగ్రికల్చర్ బట్ యాక్చువల్ 3 meters తీసుకుంటే ల్యాండ్ అగ్రికల్చర్ యూజ్ అవుతుంది. టొబాకో ఒకటి కానీ అంటే ఏజ్ ఓల్డ్ ఒక 30 years బ్యాక్ టొబాకో ఫార్మింగ్ అండ్ వాటర్ మెలన్ ఫార్మింగ్ చేస్తారు. అంతే తర్వాత నుంచి ఈ శాండ్ ఒకటే తీసుకుంటారు. మనకి ల్యాండ్స్ విత్ డెవలప్మెంట్ ఉన్నాయి. విత్ డెవలప్మెంట్ ఉన్నాయి కాబట్టి ఎవరి ఇయర్ ఫ్లడ్ వస్తూనే ఉంటుంది.